హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ పావ్ బాజీ. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆలుగడ్డలు, క్యారెట్, క్యాప్సికమ్, బీట్రూట్, ఆనియన్, టొమాటో, పచ్చిమిరపకాయలు, అల్లం, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, పావ్ బాజీ మసాలా, కొత్తిమీర, నెయ్యి, కొంచెం బటర్. ఇప్పుడు కూర చేయడానికి ముందుగా కుక్కర్లో ఆలుగడ్డలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఒక కప్పు నీళ్లు పోసి 3-4 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద ఉంచాలి. ఈ లోపల కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక అందులో జీలకర్ర వేయాలి. వేసి బాగా కలపాలి. తర్వాత అందులో అల్లం కూడా వేయాలి. వేసి బాగా కలపాలి. ఆనియన్ ముక్కలు కూడా వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. అందులో పసుపు వేయాలి. కారం కూడా వేయాలి. పావ్ బాజీ మసాలా కూడా వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. అందులో ఒక చిన్న కప్ నీరు వేయాలి. నీరు వేసి బాగా మిక్స్ చేయాలి. మూత పెట్టి దాన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు కుక్కర్లో ఉడికించిన ముక్కల్ని స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ బదులు బీట్రూట్ వేస్తే కూరకి మంచి కలర్ వస్తుంది. ఇంకా అది హెల్దీ కూడా. ఇప్పుడు కడాయిలో చేసిన మసాలాన్ని కూడా మెత్తగా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. అందులో కొంచెం బటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. అందులో కుక్కర్లో స్మాష్ చేసిన ముక్కలు వేసి బాగా కలపాలి. దాన్ని కొంచెం స్మాష్ చేయాలి. అందులో కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు పెనం మీద కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక దాని మీద పావు బ్రెడ్లను కాల్చాలి. నో మైదా బ్రెడ్ దీనికి చాలా బాగుంటుంది, ఇంకా ఇది చాలా హెల్తీ. అంతే, టేస్టీ పావ్ భాజీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.